హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఇండియన్ ఎకానమీ ఎక్స్‌ప్లెయిన్ సిరీస్‌లో భాగంగా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక స్మాల్ అనౌన్స్‌మెంట్. ఇండియన్ ఎకానమీ నేను ఆఫర్ చేస్తున్న ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ కోర్స్ ఫీ పెరుగుతోంది. టుడే ఇట్ ఈస్ అవైలబుల్ ఎట్ ₹8,000. ఇది జనవరి 1, 2021 నుంచి ₹10,000గా మారుతుంది. సో, జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు, నేను ఆఫర్ చేస్తున్న ఇండియన్ ఎకానమీ కోర్స్‌లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నంబర్‌కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. 9241262391 బిఫోర్ 31st డిసెంబర్. 31st డిసెంబర్ తర్వాత ఫీజు 10,000 అయిపోతుంది. దీన్ని మీరు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పే చేసే అవకాశం కూడా ఉంది. సో, ఈ నంబర్‌కి కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. దీంట్లో మీకు కంప్లీట్ ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ యాస్ పర్ యూపీఎస్సీ సిలబస్, కంప్లీట్ యూపీఎస్సీ సిలబస్ ఇందులో కవర్ చేయబడుతుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, నాట్ జస్ట్ ప్రిలిమ్స్, మెయిన్ సిలబస్ కూడా ఇందులో కవర్ అయిపోతుంది డీటెయిల్డ్‌గా. యూ విల్ గెట్ లైవ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్. ఆల్రెడీ అయిపోయిన క్లాసెస్ అన్ని రికార్డెడ్‌గా ఉంటాయి. జరగబోయే క్లాసెస్ అన్ని లైవ్ ఉంటాయి. దే కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. లైఫ్ లాంగ్ ఎన్నాళ్ళైనా మీరు ఉండొచ్చు. అండ్ ఇందులోనే భాగంగా యూ కెన్ ఆల్సో గెట్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎకానమీ ఆల్సో. ఈ 10,000లోనే ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ ఎకానమీ కూడా వచ్చేస్తుంది. ఈ 8,000లో 31st లోపు అయితే 8,000, 1st జనవరి నుంచి అయితే 10,000. ఎకానమీ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించిన ఎకానమీ కూడా ఇందులోనే భాగంగా మీకు వచ్చేస్తుంది. జాయిన్ అవ్వాలనుకుంటే దిస్ ఈస్ ద నెంబర్. సో లెట్స్ గెట్ ఇంటు ది కాన్సెప్ట్ నౌ. ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్ట్సీ. అసలు ఇన్సాల్వెన్సీ అంటే అర్థం ఏంటి? ఇన్సాల్వెన్సీ అంటే అర్థం ఏంటంటే, ఏదన్నా ఒక కంపెనీ తను చేయాల్సిన పేమెంట్ చెయ్యలేకపోతే, తనకున్న ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్, ఒక ఈఎంఐ కట్టడం గానీ, ఎంప్లాయీస్‌కి సాలరీస్ పే చేయడం గానీ, ఎవరి దగ్గరైనా రా మెటీరియల్స్ కొంటే ఆ రా మెటీరియల్‌ని తిరిగి దానికి తగ్గ మనీ చెల్లించడం గానీ చెయ్యలేకపోతే, దెన్ యూ కాల్ ఇట్ ఇన్సాల్వెంట్. సో, తన దగ్గర క్యాష్ లేదు, ఇట్ ఈస్ అనేబుల్ టు మేక్ పేమెంట్. ఇన్సాల్వెంట్ అయింది అని చెప్పి దాన్ని మనం అంటాం. సో, చేయాల్సిన పేమెంట్ చేయలేకపోతే వి కాల్ ఇట్ ఇన్సాల్వెంట్. అయితే ఇన్సాల్వెన్సీ అనేది టెంపరరీ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు. సో, టెంపరరీగా మనం ఒక మంత్ పే చేయలేక తర్వాత పే చేయగలిగే కెపాసిటీ వచ్చేసిందనుకోండి. సో, టెంపరరీగా మనం మనీ పే చేయలేకపోయాం, క్యాష్ లేకపోయింది. తర్వాత ఇన్సాల్వెన్సీ అనేది పోయింది. అలా కాకుండా ఇది కంటిన్యూ అయిపోయిందనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, మనకి ఎవరైతే అప్పులిచ్చారో, లేకపోతే ఎంప్లాయీస్ గానీ, రా మెటీరియల్ ఇచ్చిన వాళ్ళు గానీ, బ్యాంకులు అప్పులిచ్చిన బ్యాంకులు గానీ, వాళ్ళు యాక్చువల్‌గా ఏదైనా అడ్జుడికేటింగ్ అథారిటీ అంటే ఏదన్నా కోర్ట్‌లో గానీ ఎక్కడన్నా సరే వాళ్ళు కేస్ ఫైల్ చేయొచ్చు. కేస్ ఫైల్ చేసినప్పుడు ఆ అథారిటీ ఈ కంపెనీని బ్యాంక్రప్ట్ అని డిక్లేర్ చేస్తుంది. ఎప్పుడు వాళ్ళింక పే చేసే కెపాసిటీ లేదు. ఇంకొన్నాళ్ళు కంటిన్యూ చేసినా సరే ఇదే పరిస్థితి ఉంటుంది. వాళ్ళెప్పటికీ పే చేయలేరు. సో, ఈ కంపెనీని దివాలా తీసింది అని చెప్పి ఈ అడ్జుడికేటింగ్ అథారిటీ డిక్లేర్ చేస్తుంది. ఇన్సాల్వెన్సీ అనేది నార్మల్‌గా వచ్చే సిట్యుయేషన్. మనం పే చేయలేని పరిస్థితిని ఇన్సాల్వెన్సీ అంటాం. దాన్ని బ్యాంక్రప్ట్సీ అనకూడదు. బ్యాంక్రప్ట్సీ అని చెప్పేదెవరు? అడ్జుడికేటింగ్ అథారిటీ లేదా ట్రైబ్యునల్స్ లేదా కోర్ట్స్. ఇవన్నీ నేను చెప్తాను. ఏ ఏ కోర్ట్‌లుంటాయి, ఏ ట్రైబ్యునల్స్ ఉంటాయని నేను చెప్తాను. సో, వీళ్ళు కంపెనీని బ్యాంక్రప్ట్ అని డిక్లేర్ చేస్తారు. సో, బ్యాంక్రప్ట్సీ అనేది లీగల్ టర్మ్. ఇది లీగల్. అంటే కోర్ట్ డిక్లేర్ చేస్తుంది బ్యాంక్రప్ట్సీ అనేది. ఇన్సాల్వెన్సీ అనేది నార్మల్‌గా మనకొచ్చే ఇష్యూ అన్నమాట. అయితే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ అర్థం చేసుకునే ముందు కొన్ని క్యారెక్టర్స్, ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అయిన కొన్ని క్యారెక్టర్స్‌ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఒక చిన్న కథలాగా తెలుసుకుందాం. క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో, పే అటెన్షన్ టు దట్. సో, లెట్ us టేక్ ఎ కంపెనీ కాల్డ్ ఏబీసీ లిమిటెడ్. ఏబీసీ లిమిటెడ్ అని ఒక కంపెనీ తీసుకోండి. అసలు ఇన్సాల్వెన్సీ ఎవరు ఫైల్ చేయొచ్చు? అది కూడా చూద్దాం ఫస్ట్. ఏబీసీ లిమిటెడ్‌కి లెట్స్ సే బ్యాంక్స్ అప్పులిచ్చే ఉంటాయి చూడండి. వాటిని ఏమంటాం? ఫైనాన్షియల్ క్రెడిటర్స్ అంటారు. సో, మనీని అప్పిచ్చే వాళ్ళని ఫైనాన్షియల్ క్రెడిటర్స్. సమ్‌వన్ హూ లెంట్ మనీ. మనీని అప్పిచ్చే వాళ్ళని ఏమంటాం? ఫైనాన్షియల్ క్రెడిటర్స్ అంటాం. అలా కాకుండా దేర్ ఆర్ సమ్ పీపుల్ కాల్డ్ ఆపరేషనల్ క్రెడిటర్స్. ఆపరేషనల్ క్రెడిటర్స్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కంపెనీ వీళ్ళకి రా మెటీరియల్ సప్లై చేసిందనుకోండి. రా మెటీరియల్‌కి సరిపడా మనీ రాలేదు. సో, ఇట్ ఈస్ అన్ ఆపరేషనల్ క్రెడిటర్. మీరు మనీ ఇవ్వలేదు. కానీ మెటీరియల్ ఇచ్చారు. మెటీరియల్‌కి వాళ్ళు పేమెంట్ చేయాలి. పే చేయలేదు. లేదా ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ ఏం చేస్తారు? సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. సో, వాళ్ళు వర్క్ చేస్తారు. దానికి వాళ్ళు ఏం రిసీవ్ చేసుకోవాలి? సాలరీస్. సాలరీస్ రిసీవ్ చేసుకోలేదనుకోండి.
వాళ్ళు కూడా ఆపరేషనల్ క్రెడిటర్స్ కిందే వస్తారు. అంటే ఎంప్లాయీస్ దగ్గర నువ్వు సర్వీసెస్ తీసుకున్నావు. కానీ వాళ్ళకి పే చేయాల్సిన సాలరీస్ పే చేయలేదు. సో, అటు ఎంప్లాయీస్ కూడా ఆపరేషనల్ క్రెడిటర్స్ అవుతారు. రా మెటీరియల్ సప్లై చేసిన వేరే కంపెనీస్ కూడా ఆపరేషనల్ క్రెడిటర్స్ కిందే వస్తారు. అలా మనకి వర్క్ చేసిన వాళ్ళంతా కూడా క్రెడిటర్స్ కిందకే వస్తారు. మనకి ఎవరైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేశారో, లేకపోతే మెటీరియల్ ఇచ్చారో వాళ్ళంతా ఆపరేషనల్ క్రెడిటర్స్. డైరెక్ట్ క్యాష్ ఇచ్చిన వాళ్ళు ఫైనాన్షియల్ క్రెడిటర్స్. అయితే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ అంటున్నాను చూడండి. ఈ ఫైల్ ఎవరు చేయొచ్చు? ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్‌ని ఎవరు ఫైల్ చేయొచ్చు? అనేది కూడా చూస్తే మనం ఫైనాన్షియల్ క్రెడిటర్స్ చేయొచ్చు. ఆపరేషనల్ క్రెడిటర్స్ చేయొచ్చు. ద కంపెనీ ఇట్‌సెల్ఫ్ కెన్ ఫైల్ ఫర్ బ్యాంక్రప్సీ. అంటే అర్థం ఏంటంటే లెట్స్ సే ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళు ఏబీసీ లిమిటెడ్‌కి అప్పిచ్చారు. ఏబీసీ లిమిటెడ్ వాళ్ళు కట్టాల్సిన మనీ కట్టట్లేదు అనుకోండి. ఐసీఐసీఐ బ్యాంక్ వెళ్లి ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్‌ని ఫైల్ చేయొచ్చు. ప్రాసెస్‌ని స్టార్ట్ చేయొచ్చు. ఈ కంపెనీ మాకు పే చేయట్లేదు. సో, మీ రిజల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పి అడ్జుడికేటింగ్ అథారిటీ దగ్గరికి వెళ్లి ఫైల్ చేయొచ్చు. అడ్జుడికేటింగ్ అథారిటీస్ ఎవరో కూడా నేను చెప్తాను. తొందరపడాల్సిన పని లేదు. అది కూడా చెప్తాను. వాళ్ళ దగ్గరికెళ్లి మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి. వీళ్ళు మాకు పేమెంట్ చేయట్లేదని చెప్పొచ్చు. అలాగే ఆపరేషనల్ క్రెడిటర్ కూడా ఆ మాట అనొచ్చు. నేను రా మెటీరియల్ సప్లై చేశాను. వాళ్ళు నాకు మనీ ఇవ్వలేదు. సో, ప్లీజ్ ఇనిషియేట్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్. లేదా ఎంప్లాయీస్ మాకు సాలరీస్ ఇవ్వట్లేదు కొన్ని సంవత్సరాలుగా. సో, మీరు కూడా వెళ్లి ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆపరేషనల్ క్రెడిటర్స్, ఫైనాన్షియల్ క్రెడిటర్స్ లేదా కంపెనీ ఇట్‌సెల్ఫ్ కెన్ ఫైల్ ఇట్. అంటే అర్థం ఏంటంటే కంపెనీ తను పేమెంట్ చేయలేకపోతుంది. సో, నాకు తెలిసి ఈ ఇండస్ట్రీలో మేము ఇంక సర్వైవ్ అవ్వలేము. ఇంకా కంటిన్యూ అయినా సరే మేము అప్పుల పాలైపోతాము. సో, అందుకని మేము ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నాము అని చెప్పి కంపెనీ ఇట్‌సెల్ఫ్ కెన్ ఫైల్ ఫర్ బ్యాంక్రప్టసీ. మేము దివాలా తీసేస్తున్నాం అని చెప్పి కంపెనీయే ఫైల్ చేయొచ్చు. సో, ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఫైల్ చేయొచ్చు, ఆపరేషనల్ క్రెడిటర్స్ ఫైల్ చేయొచ్చు. కంపెనీ ఇట్‌సెల్ఫ్ ఆల్సో కెన్ ఫైల్ ఫర్ బ్యాంక్రప్టసీ. ఐబీసీ కోడ్‌లో ఇది సెక్షన్ 10 కిందకొస్తుంది. ఇది సెక్షన్ 7 కింద, ఇది సెక్షన్ 9. సెక్షన్ 7లో ఫైనాన్షియల్ క్రెడిటర్స్‌కి ఫైల్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. 9లో ఆపరేషనల్, 10లో ద కంపెనీ ఇట్‌సెల్ఫ్ కెన్ ఫైల్ ఫర్ బ్యాంక్రప్టసీ. అయితే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ ప్రాసెస్‌లో పార్టిసిపేట్ చేసే డిఫరెంట్ పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉంటారనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐబీసీలో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ 2 ఉన్నాయి. ఒకటి అడ్జుడికేటింగ్ అథారిటీస్ అంటాం. ఇందాకే చెప్తున్నాను కదా! అడ్జుడికేటింగ్ అథారిటీస్ ఏఏస్. అడ్జుడికేటింగ్ అథారిటీస్ అంటే అర్థం ఏంటి? అడ్జుడికేట్ చేసేవి అంటే విచారణ జరిపి తీర్పునిచ్చే అథారిటీస్ అంటే జ్యుడిషియల్ కైండ్ ఆఫ్ స్టఫ్ అన్నమాట. ఇవి 2 ఉన్నాయి. ఒకటి ఎన్సీఎల్‌టీ, ఇంకొకటి డీఆర్‌టీ. ఎన్సీఎల్‌టీ అంటే అర్థం ఏంటంటే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. డీఆర్‌టీ అంటే డెట్ రికవరీ ట్రైబ్యునల్. 2 ఎందుకు ఇచ్చారు అంటే కంపెనీస్ యాక్ట్ ద్వారా రిజిస్టర్ చేయబడిన కంపెనీస్‌కి ఎల్ఎల్‌పీస్ అంటారు. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్‌షిప్ ఫర్మ్స్. ఈ 2 కేటగరీస్‌కి సంబంధించిన విషయాలకి ఎన్సీఎల్‌టీ అనేది అడ్జుడికేటింగ్ అథారిటీ కింద ఉంటుంది. ఇండివిడ్యువల్స్ లేదా పార్ట్నర్‌షిప్ ఫర్మ్స్, నార్మల్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్స్. ఇండివిడ్యువల్స్ మరియు నార్మల్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్స్‌కి డెట్ రికవరీ ట్రైబ్యునల్ అనేది అడ్జుడికేటింగ్ అథారిటీ కింద ఉంటుంది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత రెగ్యులేటర్స్ ఎవరెవరు ఉన్నారు? ఇంకా ఏ అథారిటీస్ ఉన్నాయో చూద్దాం. ఇంకా పార్టిసిపెంట్స్ ఏంటి? ఒకటి ఇబ్బీ. ఇబ్బీ అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీనికి అదేంటో చెప్తాను. దాని కింద ఐపీఏ. ఐపీ అంటే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ. ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ. ఐపీ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్. ఐయు ఇన్ఫర్మేషన్ యూటిలిటీ. ఇన్ఫర్మేషన్ యూటిలిటీ. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఐపీఏ అంటే అర్థం ఏంటంటే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ. మనకి చూడండి సీఏస్ ఎలా అయితే ఉంటారో చార్టర్డ్ అకౌంటెంట్స్. చార్టర్డ్ అకౌంటెన్సీ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్స్ కదా! ఆ ప్రొఫెషనల్ కోర్స్‌ని రన్ చేసేది, సర్టిఫికేషన్ ఇచ్చేది ఎవరు? ఐసీఏఏ అని అంటాం. సో, వాళ్ళు ఆ కోర్సు ఆఫర్ చేస్తారు. ఎగ్జామ్స్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. సర్టిఫికేట్ వాళ్ళే ఇస్తారు. అలాగే ఇక్కడ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అంటే ఇట్లాంటి ఏదైనా కంపెనీలు దివాలా తీసేటప్పుడు, పేమెంట్లు చేయలేనప్పుడు అలా ఏ ఏ విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి అని దానికొక కోర్సు పెట్టి, ఆ కోర్స్‌లో సర్టిఫికేషన్ చేసే ప్రాసెస్ అనమాట ఇది. అందులో సర్టిఫై అయిన వాళ్ళు, కోర్స్‌లో పాస్ అయ్యి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అంటారు. వీళ్ళందరికీ సర్టిఫికేట్ ఎవరిస్తారు? ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ ఇస్తుంది.
సో ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ అనేది సర్టిఫికేట్ కోర్సులు రన్ చేస్తుంది. ఇది దేనికి సంబంధించి? ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ గురించి. ఇన్సాల్వెన్సీ ప్రాసెస్‌కి సంబంధించి. వాళ్ళే కరిక్యులమ్ డిజైన్ చేసి రన్ చేస్తారు ప్రాసెస్. సో ఈ ఐపీస్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ దగ్గర రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి సర్టిఫికేట్ ఎగ్జామ్ రాసి సర్టిఫికేషన్ తీసుకోవాలి. సర్టిఫికేషన్ తీసుకున్నాక వాళ్ళు ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అవుతారు. సీఏ ఎగ్జామ్ పాస్ అయిన వాడు ఎలాగైతే చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యారో, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అవుతారు. వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఈ ప్రాసెస్ అంతా చూసే వాటిని ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ అంటాం. సో ఏజెన్సీ అనేది సంస్థ, ఐపీ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అనేది వ్యక్తి. ఇది పర్సన్. ఇది ఆర్గనైజేషన్. ఇది పర్సన్. ఇన్ఫర్మేషన్ యూటిలిటీ పనేంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఇందులో ఏం చేస్తారంటే ఇప్పుడు లెండర్స్ ఇందాక చెప్పాను ఐసీఐసీఐ బ్యాంక్ ఏబీసీ లిమిటెడ్‌కి అప్పిచ్చిందనుకోండి. ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు? ఆ డేటా అంతా ఇన్ఫర్మేషన్ యూటిలిటీ వాళ్ళకి ఇస్తారు. సో ఇట్ కలెక్ట్స్ డేటా. అబౌట్ డెట్. ఎంత అప్పిచ్చారు? రీపేమెంట్ ఎంత జరిగింది? ఎంత జరగలేదు? ఈ విషయాలన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే కలెక్ట్ చేస్తారు, స్టోర్ చేస్తారు. అవసరమైనప్పుడు ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేస్తారు. దాని పని ఇన్ఫర్మేషన్ యూటిలిటీ యొక్క పర్పస్ అది. ఈ మూడింటిని రెగ్యులేట్ చేసేది ఇబి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ ఆఫ్ ఇండియా, బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ మూడింటిని రెగ్యులేట్ చేస్తుంది. ఐపీఏని, ఐపీని, ఐయుని. మళ్ళీ చెప్తున్నాను, ఐయు అనేది ఇన్ఫర్మేషన్ యూటిలిటీ. సో దాని పనేమీ లేదు. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, గ్యాదర్ చేయడం, అవసరమైనప్పుడు అందుబాటులోకి ఇవ్వడం. దేనికి? డెట్‌కి సంబంధించి ఎంత అప్పిచ్చారు, ఎంత పేమెంట్ జరిగింది, ఎంత జరగలేదు, ఇట్లాంటి విషయాలు వీళ్ళు చూస్తారు. ఐపీ అనేది ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్. జస్ట్ లైక్ ఏ సీఏ, హి ఈజ్ ఎ ప్రొఫెషనల్. తను ఒక కోర్స్ చేస్తాడు. ఆ కోర్స్ రన్ చేసేది ఐపీఎస్. అంటే కోర్సు సర్టిఫికేషన్ ఇచ్చేది ఐపీఎస్. వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి, సర్టిఫై చేసి ఇవన్నీ చేస్తారు. వీళ్ళందరికీ విధి విధానాలు రూపొందించేది ఇబ్బి. ఇబ్బిలో మీకు ఆర్‌బీఐ నుంచి రైట్ ఇట్లాంటి రకరకాల ప్లేసెస్ నుంచి ఇందులో పనిచేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి, ఆర్‌బీఐ నుంచి వీళ్ళంతా ఇందులో బోర్డ్ మెంబర్స్‌గా ఉంటారు. సో ఎన్ని క్యారెక్టర్స్ వచ్చాయి చూడండి. ఇబ్బి, ఐపీఏ, ఐపీ, ఐయు, ఇటువైపు ఎన్సీఎల్టీ, డిఆర్టీ. సో ఈ క్యారెక్టర్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఐబీసీ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏదన్నా లెట్స్ సే ఫినాన్షియల్ క్రియేటర్ అనుకోండి. ఎవరైనా సరే లెట్స్ సే ఐసీఐసీఐ బ్యాంక్. ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళు ఏబీసీ లిమిటెడ్‌కి అప్పిచ్చారు. ఏబీసీ లిమిటెడ్ వాళ్ళు తిరిగి చెల్లించట్లేదు అనుకోండి. సో ఐసీఐసీఐ బ్యాంక్ కెన్ ఫైల్ ఎ పిటిషన్ విత్ ఎన్సీఎల్టీ. ఎన్సీఎల్టీ అడ్judicating అథారిటీ అవుతుంది. ఎందుకంటే ఏబీసీ అనేది ఒక కంపెనీ కాబట్టి. ఏబీసీ అనేది కంపెనీ కాకుండా ఒక చిన్న పార్ట్నర్‌షిప్ ఫర్మ్ అనుకోండి, డిఆర్టీకి వెళ్తారు. కంపెనీ అయితే ఎన్సీఎల్టీకి వెళ్తారు. సో ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళు ఏబీసీ లిమిటెడ్ పైన ఒక పిటిషన్ వేశారు. ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఎన్సీఎల్టీకి అప్లికేషన్ పెట్టారు. ఎన్సీఎల్టీ అప్రూవ్ చేసిందనుకోండి. ఎన్సీఎల్టీ అప్రూవ్ చేస్తే ఏమవుతుందంటే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్. చూడండి పేరు. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సిఐఆర్పి స్టార్ట్స్. గుర్తుపెట్టుకోండి. ఈ పిటిషన్ ఫైల్ చేసి ఎన్సీఎల్టీ అప్రూవ్ చేస్తే ఈ కంపెనీని దివాలా తీసేయం ఇమ్మీడియేట్‌గా. వి విల్ ట్రై టు రిజాల్వ్. ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ చేయడానికి చేసేస్తాం. ఇన్సాల్వెన్సీ అర్థం ఏంటి? ప్రస్తుతానికి పేమెంట్ చేయలేకపోతున్నారు. ఇది ఓన్లీ టెంపరరీ ఇష్యూనా? పర్మనెంట్ ఇష్యూనా? కొన్ని రోజుల్లో అవకాశం ఇస్తే వాళ్ళు చేయగలుగుతారా లేదా? ఇట్లాంటి విషయాలన్నిటికి కొంత స్కోప్ ఇస్తారనమాట. అప్రూవల్ అయిన తర్వాత ఏం చేస్తారంటే దే విల్ గివ్ 180 డేస్ టైమ్ ఫ్రేమ్. 180 డేస్ టైమ్ ఫ్రేమ్. 180 డేస్ టైమ్ ఫ్రేమ్ ఎందుకు? ఫర్ రిజల్యూషన్. రిజల్యూషన్ అంటే దివాలా కాదు, అమ్మేయడం కాదు, మొత్తం వాళ్ళ అసెట్స్ అన్నీ అమ్మేసి అందరికీ పంచేయడం కాదు. రిజల్యూషన్ కోసం. అప్పుడు ఏం చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా ఎప్పుడైతే ఎన్సీఎల్టీ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్‌ని అప్రూవ్ చేస్తుందో 180 డేస్ టైమ్ ఫ్రేమ్ అనేది కిక్ ఇన్ అవుతుంది. టైమ్ ఫ్రేమ్ కిక్ ఇన్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటంటే దేర్ ఈస్ ఎ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్. గుర్తుపెట్టుకోండి. కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఇది ఫార్మ్ అవుతుంది. కమిటీ ఆఫ్ క్రెడిటర్స్‌లో మెంబర్స్ ఎవరంట? ఈ బ్యాంక్‌కి సంబంధించిన వాళ్ళు. లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ఇచ్చిందనుకోండి. వాళ్ళు ఎవరెవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళంతా ఇందులో మెంబర్స్ అవుతారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ బ్యాంకు, ఏబీసీ లిమిటెడ్‌కి అప్పులు ఇచ్చిన ప్రతి బ్యాంకు నుంచి కూడా సీఓసీ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్‌లో మెంబర్స్ అవుతారు. కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఏం చేస్తుందంటే ఇట్ టేక్స్ ఓవర్ ది బోర్డ్.
టేక్స్ ఓవర్ ది కంపెనీ. అంటే కంపెనీ డెసిషన్స్ అన్నీ కూడా కమిటీ ఆఫ్ క్రియేటర్స్ తీసుకుంటుంది. కంపెనీకి సంబంధించిన సీఈఓలు, మేనేజర్లు, మేనేజ్మెంట్లు, డైరెక్టర్లు వాళ్ళంతా సైలెంట్ అయిపోతారు. ఈ 180 డేస్ కూడా మొత్తం ఎఫైర్స్ అన్నీ వీళ్ళ చేతిలో ఉంటాయి. కమిటీ ఆఫ్ క్రియేటర్స్ చేతిలో ఉంటాయి. వీళ్ళే డిసైడ్ చేస్తారు ఏం చేయాలి, ఏంటి అని. కమిటీ ఆఫ్ క్రియేటర్ ఏం చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా హి అపాయింట్స్ ద కమిటీ అపాయింట్స్ ఐపీ. ఐపీ అంటే ఎవరు? ఇందాకే చూసాం. ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఇతన్ని కమిటీ అపాయింట్ చేస్తుంది. అంటే ఆ సర్టిఫికేషన్ కోర్స్ చేసిన ఒక వ్యక్తిని ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ కింద అపాయింట్ చేస్తుంది. సో, ఈ ప్రొఫెషనల్ అపాయింట్ చేసిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే హి గోస్ టు ఐయూ. ఇన్ఫర్మేషన్ యూటిలిటీ ఇందాకే మాట్లాడుకున్నాం. ఇన్ఫర్మేషన్ యూటిలిటీ దగ్గరికి వెళ్లి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాడు మొత్తం. ఎంత అప్పు అయ్యింది? ఎంత తీసుకున్నారు? ఏంటి కదా అని చెప్పి. ఈ 180 డేస్‌లో వీళ్ళు ఏం చేస్తారంటే కమిటీ ఆఫ్ క్రియేటర్స్ అందరూ కూడా దే డిస్కస్ ఐపీ అనేవాడు రిజల్యూషన్ ప్రాసెస్‌ని కోఆర్డినేట్ చేస్తాడు. కంప్లీట్‌గా హి కోఆర్డినేట్స్ ది ఎంటైర్ ప్రాసెస్. హి కోఆర్డినేట్స్ ది ఎంటైర్ ప్రాసెస్. ప్రాసెస్ అంతా ఇతను కోఆర్డినేట్ చేస్తారు. కమిటీ ఆఫ్ క్రియేటర్స్ అంతా కూడా ఆలోచించి ఇప్పుడు ఏబీసీ లిమిటెడ్ మన దగ్గర లెట్స్ సే అందరి దగ్గర కలిపి ఒక 50 కోట్ల అప్పు తీసుకుంది. ప్రస్తుతానికి చెల్లించట్లేదు. సో, కంపెనీ యొక్క ఫైనాన్సెస్ ఏంటి? వాళ్ళకి బలం ఏంటి? ఎంత ఆదాయం ఉంది? ఎంత అసెట్స్ ఉన్నాయి? ఎంత అసలు చెల్లించగలరా? లేదా? ఈ విషయాలన్నీ వీళ్ళు డిస్కస్ చేసి 180 డేస్ లోపల 180 డేస్ లోపల చెల్లించగలిగే అవకాశం ఉంది. దివాలా తీయాల్సిన పనేమీ లేదు. సో, దివాలా తీయకుండా మనం ఏం చేద్దామంటే లెట్ అస్ సే ఇప్పుడు 5 సంవత్సరాల్లో మనకు అప్పు చెల్లించాలి అన్నారనుకోండి. ఓకే. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు టైం ఇద్దాం. ఇంకొన్నాళ్ళు టైం ఇద్దాం. వడ్డీ రేట్లు కావాలంటే తగ్గిద్దాం. లేకపోతే పెంచుదాం. ఏదో ఒకటి డిస్కస్ చేసుకొని ఒక రిజల్యూషన్ ప్లాన్‌తో వస్తారు. దే కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ రిజల్యూషన్ ప్లాన్. ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. కంపెనీని దివాలా తీయించడానికి ప్రయత్నం చేయరు. ఫస్ట్ చేసే ప్రయత్నం ఏంటి? రిజల్యూషన్ ప్లాన్. రిజాల్వ్ అంటే అర్థం ఏంటి? రిజాల్వ్ చేయడం అంటే అర్థం ఏంటి? పరిష్కరించడం. సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఈ కమిటీ ఆఫ్ క్రియేటర్స్ అంతా కూడా. సో, వీళ్ళేం చేస్తారంటే ఇది మా రిజల్యూషన్ ప్లాను. మీరు మాకింత పే చేయాలి. ఓకే. మీ పరిస్థితి బాలేదు కాబట్టి మేము ఎక్స్‌టెండ్ చేస్తున్నాం టైం. ఇంకొన్నాళ్ళు టైం ఇస్తాము. మీకు ఈఎంఐ కూడా తగ్గిస్తాము. సో, తగ్గించినందుకు వడ్డీ రేటు పెంచుతాము. ఏదో ఒకటి మాట్లాడుకొని కమిటీ ఆఫ్ క్రియేటర్స్ ఏబీసీ లిమిటెడ్‌కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇది మా రిజల్యూషన్ ప్లాను. మీరేం చేస్తారో చెప్పండి అని. చెప్పడానికి ఇంకేం లేదు. వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే. రిజల్యూషన్ ప్లాన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఇంకా ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ ఆగిపోతుంది. ఈ కొత్త ప్లాన్ ప్రకారం కంటిన్యూ అయిపోతుందింక. నార్మల్‌గా వాళ్ళు కొత్తగా ఈఎంఐస్ డేట్లు ఏం పెట్టారో దాని ప్రకారం పేమెంట్‌లయి జరుగుతాయి. ఒకవేళ 180 డేస్ సరిపోదు అన్నారనుకోండి. అనదర్ 90 డేస్ ఎక్స్‌టెన్షన్ అడగొచ్చు. 90 డేస్ ఎక్స్‌టెన్షన్ కావాలి అని అడగొచ్చు. టోటల్ 270 డేస్. 270 డేస్ పెంచడానికి లేదు. ఈ 90 డేస్ ఎక్స్‌టెన్షన్ ఎవరిని అడుగుతారు? ఎన్‌సీఎల్‌టీని అడుగుతారు. అడ్జుడికేటింగ్ అథారిటీ. అడ్జుడికేటింగ్ అథారిటీ టైమ్ ఇస్తే 270 డేస్ వరకు కూడా రిజల్యూషన్ గురించి డిస్కషన్స్ చేయొచ్చు. ఏదైనా సాధ్యమవుతుందా? కంపెనీని దివాలా తీయకుండా నడపడానికి ఏమైనా స్కోప్ ఉందా? అని ప్రయత్నాలు చేస్తారు. ఏం చేసినా సరే ఈ 180 డేస్ లోపు ఎటువంటి రిజల్యూషన్ ప్లాన్‌తో సీఓసీ రాలేకపోయిందనుకోండి, దెన్ ఇట్ గోస్ ఫర్ లిక్విడేషన్. లిక్విడేషన్ అంటే అర్థం ఏంటి? ఉన్న అసెట్స్ అన్నీ అమ్మేయడం. గుర్తుపెట్టుకోండి ఇక్కడ 180 డేస్ లోపు వాళ్ళు రిజల్యూషన్ ప్లాన్‌తో వస్తే ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఎక్స్‌టెన్షన్ అడిగి 270 డేస్ లోపు వచ్చినా ప్రాబ్లమ్ లేదు. వాళ్ళు రాలేకపోయారంటే లిక్విడేషన్‌కెళ్ళిపోతుంది. లేదా వాళ్ళంతట వాళ్ళే లిక్విడేషన్‌కి వెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయినా సరే లిక్విడేషన్‌కెళ్ళిపోతుంది. మరి ఇంకా చేయడానికి ఏమీ లేదు. అర్థమవుతుందా? సో, రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. లిక్విడేషన్ అనేది జరిగిపోతుందింక. సో, లిక్విడేషన్ జరిగితే ఇంకొక విషయం మర్చిపోయాను. రిజల్యూషన్ ప్లాన్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో గుర్తుపెట్టుకోండి. ఈ రిజల్యూషన్ ప్లాన్‌ని 75% మెజారిటీతో ఓటింగ్ జరగాలి. మెజారిటీతో గెలవాలి. ఇప్పుడు కమిటీ ఆఫ్ క్రియేటర్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళు లేదా వేరే బ్యాంక్ వాళ్ళు అందరు బ్యాంక్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇచ్చిన అప్పు బట్టి వాళ్ళకి ఓటింగ్ షేర్ ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ వాడు 50% ఇచ్చాడనుకోండి మొత్తం ఔట్‌స్టాండింగ్ అమౌంట్‌లో 50% ఓట్స్ ఐసీఐసీఐ బ్యాంక్ ఉంటాయి. సో, ఆ రకంగా అందరికి ఓటింగ్ షేర్ ఉంటుంది. వాళ్ళంతా ఓట్లు వేస్తారు రిజల్యూషన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత. అట్‌లీస్ట్ 75% మెజారిటీ రావాలి. 3/4 మెజారిటీ వస్తేనే రిజల్యూషన్ ప్లాన్ కమిటీ ఆఫ్ క్రియేటర్స్ అప్రూవ్ చేసినట్టు. అప్పుడు దాని ప్రకారం వెళ్తారు. 75% మెజారిటీ రాకపోయినా, లేకపోతే ఈ రిజల్యూషన్ ప్లాన్‌ని కంపెనీ ఏబీసీ లిమిటెడ్ ఒప్పుకోకపోయినా, లేకపోతే ఎన్‌సీఎల్‌టీ దీన్ని రిజెక్ట్ చేసినా, అడ్జుడికేటింగ్ అథారిటీ ఉంది కదా! ఎన్‌సీఎల్‌టీ వాళ్ళు ఒప్పుకోకపోయినా, ఇలా ఏమి జరిగినా సరే రైట్ ఏమవుతుందంటే లేదా కమిటీ ఆఫ్ క్రియేటర్సే ఈ రిజల్యూషన్ లేదు, ఇవేమీ లేదు డైరెక్ట్‌గా లిక్విడేట్ చేసేద్దామని వాళ్ళు డిసైడ్ అయిపోయినా సరే గుర్తుపెట్టుకోండి ఏం జరుగుతున్నాయి.
రెజల్యూషన్ ప్లాన్ అనేది 75% మెజారిటీతో ఓటింగ్ చేయకపోయినా, అప్రూవ్ చేయకపోయినా వాళ్ళే లిక్విడేట్ చేసేయండి అని చెప్పేసిన లిక్విడేట్ అంటే అర్థం ఏంటి? లిక్విడ్ అంటే క్యాష్. మొత్తం క్యాష్ కింద మార్చేయండి. ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి మనం పంచుకుందాం. ఎవరికి ఎంత రావాలో అంత తీసుకుందాం అని డిసైడ్ అయినా, లేదా ఎన్సీఎల్టీ వాళ్ళు రెజల్యూషన్ ప్లాన్ రిజెక్ట్ చేసినా ఏం జరుగుతుంది? లిక్విడేషన్ కిక్ ఇన్ అవుతుంది. లేదు అంటే రెజల్యూషన్ ప్లాన్ ప్రకారం ఏ ప్లాన్ అయితే ఏం డిసైడ్ చేస్తారో దాని ప్రకారం వెళ్ళిపోతారు. లిక్విడేషన్ అయిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. సో చాలా ఇంపార్టెంట్. మీకు ఏబీసీ లిమిటెడ్ అని చెప్పాను చూడండి. ఏబీసీ లిమిటెడ్‌కి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా! క్రెడిటర్స్ అంటాం. అప్పులు ఇచ్చిన వాళ్ళని క్రెడిటర్స్ అంటాం. ఏబీసీ లిమిటెడ్ అప్పు తీసుకున్నాడు కాబట్టి డెటర్. అప్పు తీసుకున్నవాడు క్రెడిటర్స్ అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు. ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళలో 2 కైండ్స్ ఆఫ్ క్రెడిటర్స్ ఉంటారు. మీకు ఫినాన్షియల్, ఆపరేషనల్ చెప్పాను. ఫినాన్షియల్‌లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్. ఇది ఇంపార్టెంట్ చూడండి. సెక్యూర్డ్ అంటే అర్థం ఏంటి? తాకట్టు పెట్టుకొని ఏదన్నా సెక్యూరిటీ లేదా సెక్యూరిటీని పెట్టుకొని అప్పులు ఇచ్చిన వాళ్ళని సెక్యూర్డ్ క్రెడిటర్స్ అంటారు. అన్‌సెక్యూర్డ్ అంటే వితౌట్ సెక్యూరిటీ. ఏమీ తాకట్టు లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న భూమి గాని, ఆఫీస్ గాని ఏది తాకట్టు లేకుండా ఇస్తే అన్‌సెక్యూర్డ్ అంటారు. తాకట్టు పెట్టుకొని ఇస్తే సెక్యూర్డ్ క్రెడిటర్ అంటారు. ఇప్పుడు మరి లిక్విడేషన్ ప్రాసెస్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే సెక్యూర్డ్ క్రెడిటర్ దగ్గరికి వెళ్తారు. వెళ్లి అడుగుతారు. నీకు ఆల్రెడీ వాళ్ళ అసెట్ ఒక భూమి పలానా ప్లేస్‌లో వాళ్ళకి ఒక భూమి ఉంది. ఆ భూమి మీరు తాకట్టు పెట్టుకున్నారు. మీరు ఆ తాకట్టు ఉపయోగించుకుంటారా? ఉపయోగించుకోరా? అని అడుగుతారు. ఉపయోగించుకుంటాము అన్నారనుకోండి, అప్పుడు ఆ భూమి మీద మిగిలిన వాళ్ళకి హక్కు ఉండదు. సెక్యూరిటీ క్రెడిటర్ దాన్ని అమ్ముకుంటాడు. ఉపయోగించుకోము అన్నారనుకోండి, ఆ భూమి కూడా లిక్విడేషన్ ప్రాసెస్‌లోకి వచ్చేస్తుంది. వీళ్ళకి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ముందు ప్లేస్ వస్తుంది. దాని అర్థం ఏంటి ఇప్పుడు చెప్పబోతున్నాను చూడండి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏబీసీ లిమిటెడ్‌కి లెట్స్ సే ఐసీఐసీఐ బ్యాంక్ అప్పిచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ సెక్యూర్డ్ క్రెడిటర్ అనుకోండి. అంటే తాకట్టు పెట్టి అప్పిచ్చింది అనుకోండి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా అప్పిచ్చింది అనుకోండి. అన్‌సెక్యూర్డ్ అనుకోండి. తాకట్టు లేకుండా అప్పిచ్చింది అనుకోండి. ఓకే. ఎంప్లాయీస్ ఎలాగో ఉన్నారు. ఎంప్లాయీస్‌కి గత 12 నెలలుగా సాలరీస్ రావట్లేదు అనుకోండి. ఓకే. ఇలా మీరు ఒక 4, 5 కేటగరీస్ తీసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ 2 పనులు చేయొచ్చు. ఒకటి తను ఏదైతే సెక్యూరిటీగా పెట్టుకుందో అది రిలింక్విష్ చేయొచ్చు. వదిలేయొచ్చు. నాకు ఈ సెక్యూరిటీ అవసరం లేదు. నన్ను కూడా ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ చేయండి. నాకెంతొస్తుందో నాకు ఫస్ట్ ఇచ్చేయండి అని చెప్పి ఐసీఐసీఐ బ్యాంక్ అడగొచ్చు. లేదా నేను లిక్విడేషన్ ప్రాసెస్‌లో నేను పార్టిసిపేట్ చేయను. నాకు ఆల్రెడీ అసెట్ ఉంది. అది నేను అమ్ముకుంటానని కూడా అనొచ్చు. సో ఐసీఐసీఐ బ్యాంక్ కెన్ డూ 2 థింగ్స్. ఇది మైండ్‌లో పెట్టుకోండి. నేను ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చెప్తాను. ఏబీసీ లిమిటెడ్‌కి ఇప్పుడు ఆస్తులుంటాయి. 100 క్రోర్స్ అనుకుందాం. 100 క్రోర్స్ ఒకే దానిపైన ఉండవు కదా! రకరకాల ఆస్తులుంటాయి. అవన్నీ అమ్మకానికి పెడతారు. అమ్మకానికి పెట్టినప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఏంటి? ఫస్ట్ ఎవరికివ్వాలి? ఇంతమంది అప్పులోళ్ళు ఉన్నారు కదా! హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ముందివ్వాలా? ఐసీఐసీఐకి ముందివ్వాలా? ఎంప్లాయీస్‌కి ముందివ్వాలా? ఇవన్నీ ఉన్నాయిగా. ఫస్ట్ ఎవరికివ్వాలో చూడండి. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఫస్ట్ వచ్చేది ఎవరంటే ఐఆర్‌పి అండ్ లిక్విడేషన్ కాస్ట్స్. అంటే అర్థం ఏంటి? ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో ఎవరున్నారు? ఐపీ ఉన్నాడు కదా! ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఉన్నాడు కదా! ఈ ప్లస్ ఎన్సీఎల్టీకి వీటన్నిటికి అయ్యే ఖర్చులుంటాయి. లిక్విడేషన్ కాస్ట్‌లుంటాయి చూడండి. లీగల్ కాస్ట్‌లు. ఫస్ట్ ఆ కాస్ట్‌లు చెల్లించాలి. 100,00,00,000 మొత్తం వాళ్ళ ఆస్తులు అనుకుంటే, అందులో దీనికి ఒక 1,00,00,000 అయిందనుకోండి. ఫస్ట్ ఈ 1,00,00,000 చెల్లించేయాలి దీంట్లోంచి. ఇన్సాల్వెన్సీ ప్రాసెస్‌కి అయ్యే కాస్ట్ ఫస్ట్ ప్రయారిటీకొస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ప్రయారిటీ ఏంటంటే, చూడండి వర్క్‌మెన్ అంటే అక్కడ పని చేసేవాళ్ళు. ఎంప్లాయీస్ కాదు. వేరే రకంగా వర్క్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డ్యూస్ ఫర్ వర్క్‌మెన్ అని చెప్పి రాశారు. వీళ్ళకి అండ్ సెక్యూర్డ్ క్రెడిటర్. సెక్యూర్డ్ క్రెడిటర్ అంటే ఎవరు? ఇందాక కేసులో ఐసిఐసిఐ బ్యాంక్. ఎప్పుడు ఇఫ్ సెక్యూరిటీ ఈజ్ రిలింక్విష్డ్ అంటే విడిచిపెట్టేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ తన దగ్గర భూమి ఏదైతే తాకట్టుగా పెట్టుకుందో, ఆ తాకట్టు నాకు అవసరం లేదు. మీ ప్రాసెస్ ప్రకారం నాకు ఇచ్చేయండి. నేను ఆ భూమిని వదిలేస్తానని ఐసిఐసిఐ బ్యాంక్ వదిలేసింది అనుకోండి. అప్పుడు రిలింక్విష్ చేసినట్టు. అప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో నంబర్ 2 కింద వచ్చేస్తుంది. నంబర్ 1 ఐఆర్‌పి లిక్విడేషన్ కాస్ట్. నంబర్ 2 వచ్చేసి సెక్యూర్డ్ క్రెడిటర్. నంబర్ 3 ఏంటో చూద్దాం. నంబర్ 3 వచ్చేసి ఎంప్లాయీస్.
నెంబర్ 3 ఎంప్లాయీస్. అంటే ఎంప్లాయీస్ కంటే ముందు సెక్యూర్డ్ క్రెడిటర్‌కి ఇస్తారు. ఎప్పుడు తన సెక్యూరిటీని రిలింక్విష్ చేస్తే, విడిచిపెట్టేస్తే. విడిచిపెట్టకపోతే ఏంటో కూడా రాస్తాను చూడండి. నెంబర్ 4 అన్‌సెక్యూర్డ్. అన్‌సెక్యూర్డ్ క్రెడిటర్స్. అంటే ఎవరు ఇందాక మన ఎగ్జాంపుల్‌లో హెచ్‌డిఎఫ్‌సి. తాకట్టు లేకుండా పెట్టిన వాళ్ళని అన్‌సెక్యూర్డ్ అంటారు. అది నెంబర్ 4 కిందకొస్తుంది. నెంబర్ 5 గవర్నమెంట్ డ్యూస్. గవర్నమెంట్‌కి ఏమైనా వీళ్ళు అప్పు ఉంటే గవర్నమెంట్ డ్యూస్ అప్పు ఇవ్వాలి. అలాగే అన్‌పెయిడ్ డ్యూస్ టు సెక్యూర్డ్ క్రెడిటర్. ఇంపార్టెంట్ ఇది. సెక్యూర్డ్ క్రెడిటర్ ఇఫ్ సెక్యూరిటీ హాస్ బీన్ రియలైజ్డ్. దీని అర్థం ఏంటి? ఐసిఐసిఐ బ్యాంక్ ఏమో 50 కోట్లు అప్పు ఇచ్చింది అనుకోండి. 50 కోట్లు అప్పు ఇచ్చినప్పుడు ఒక భూమిని తాకట్టు పెట్టుకుంది. ఆ భూమి ఇప్పుడు అమ్మితే 30 కోట్లే వచ్చిందనుకోండి. ఐసిఐసిఐ బ్యాంక్ ఏంటి? ఆ భూ 2 ఆప్షన్స్ అని చెప్తున్నాను ముందు నుంచే. నాకు ఈ సెక్యూరిటీ వాడుకోను అనుకుంటే ఒక అర్థం. అంటే అప్పుడు భూమి కూడా అమ్మేయండి. ఈ డబ్బులు కూడా కలిపి మా ఆర్డర్‌లో వస్తే ఇవ్వండి అంటే సెకండ్ ప్రయారిటీ ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చేస్తారు. అలా కాకుండా లేదు నాది నేను ఫస్ట్ అమ్ముకుంటాను. మిగిలింది నాకివ్వండి అన్నారనుకోండి. ఆ 30,00,00,000 వాల్యూ వచ్చిందనుకోండి. 30,00,00,000 ఐసీఐసీ బ్యాంక్ తీసుకుంది. ఇంకా 20,00,00,000 ఐసీఐసీకి పెండింగ్ ఉంది కదా! ఆ పెండింగ్ అమౌంట్‌లో ప్రయారిటీ లిస్ట్ ఎక్కడొచ్చింది? ఫిఫ్త్‌కొచ్చేసింది. ముందు ఇది జరగాలి, తర్వాత ఇది జరగాలి, తర్వాత ఇది జరగాలి, తర్వాత అన్‌సెక్యూర్డ్ క్రెడిటర్స్ అవ్వాలి. ఆ తర్వాత ఇంకా ఏమైనా మిగిలితే నీ 20,00,00,000 వస్తాయి. గవర్నమెంట్‌కి ఇవ్వాల్సినవి మీకు అప్పుడొస్తాయి. లేకపోతే రావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సెక్యూరిటీ విడిచిపెట్టేస్తే సెకండ్ ప్రయారిటీలోకొస్తారు. సెక్యూరిటీ విడిచిపెట్టకుండా కావాలి అనుకుంటే ఫిఫ్త్ ప్రయారిటీలోకి వెళ్ళిపోతారు. ఫిఫ్త్ ప్రయారిటీలోకి వెళ్ళిపోయినా నష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సెక్యూరిటీ కింద తీసుకుంది ఆళ్ళే అమ్ముకుంటారు కాబట్టి. సో 2 రకాలుగాను ప్లస్‌లో ఉన్నాయి, మైనస్‌లో ఉన్నాయి. ఇది నంబర్ 5. నంబర్ 5 తర్వాత 6 వచ్చేసరికి రిమైనింగ్ డెట్స్. ఇంకేమైనా ఉంటే, ఇంకా ఎవరైనా ఉండిపోతే వాళ్ళకివ్వాల్సిన అప్పులు. డెట్స్, డ్యూస్ దీంట్లో ఆపరేషనల్ వస్తాయి. రా మెటీరియల్ ఇచ్చిన వాళ్ళకి ఇట్లాంటివి. ఆపరేషనల్ క్రెడిటర్స్ వీళ్ళంతా వస్తారు ఇందులో. ఓకే. ఇవన్నీ వస్తాయి. సెవెంత్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. అంటే కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్. ఎవరైతే డబ్బులు పెట్టారో షేర్స్‌లో మళ్ళీ ప్రిఫరెన్స్ షేర్స్, రెగ్యులర్ షేర్స్ అని ఉంటాయి. అందులో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కి ముందిస్తారు. తర్వాత నార్మల్ ఈక్విటీ. సో, రెగ్యులర్ షేర్ హోల్డర్స్‌కి లాస్ట్ ప్రిఫరెన్స్. కొన్ని సార్లు ఏమవుతుందంటే ఇంతవరకు రాదు. ఇది రాకుండా మీకు లెట్ అస్ సే ఫిఫ్త్‌కే వచ్చేసరికి మొత్తం అయిపోయిందనుకోండి. వీళ్ళందరికీ ఇంక సున్నా మరేముండదు. ఫోర్త్‌కొచ్చేసరికి మొత్తం అయిపోయిందనుకోండి. 100,00,00,000 అమ్మితే వచ్చాయి. ఈ నలుగురికిచ్చేసరికి 100,00,00,000 అయిపోయిందనుకోండి. మిగిలిన వాళ్ళకి ఇంకేమీ రాదు. ఒకవేళ వస్తే లాస్ట్‌కి షేర్ హోల్డర్స్‌కొస్తుంది. ఇదమ్మా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ యొక్క ప్రాసెస్. ఓకే. క్విక్ రివిజన్ ఒకసారి చేద్దామంటే చేద్దాం. చూడండి ఒకసారి. ఇన్సాల్వెన్సీ అంటే అర్థం ఏంటి? మనం మనీని పే చేయలేని పరిస్థితిని ఇన్సాల్వెన్సీ అంటారు. బ్యాంక్రప్సీ అంటే అర్థం ఏంటి? పూర్తిగా దివాలా తీయడం. బ్యాంక్రప్సీ అనేది లీగల్ వర్డ్. అది అడ్జుడికేటింగ్ అథారిటీ డిసైడ్ చేస్తుంది. ఓకే. అడ్జుడికేటింగ్ అథారిటీ అంటే విచారణ జరిపి తీర్పునిచ్చే అథారిటీని అడ్జుడికేటింగ్ అథారిటీ అంటారు. ఓకే. ఈ కేటగరీలో ఎవరు ఇన్సాల్వెన్సీ ఫైల్ చేయొచ్చు? ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్‌ని ఎవరు ఫైల్ చేయొచ్చు అంటే 3 రకాలు. ఫైనాన్షియల్ క్రెడిటర్స్, ఆపరేషనల్ క్రెడిటర్స్, కంపెనీ ఇట్‌సెల్ఫ్ ఆల్సో కెన్ ఫైల్. ఫైనాన్షియల్ క్రెడిటర్ అంటే అర్థం ఏంటి? మనీ అప్పిచ్చిన వాళ్ళని ఫైనాన్షియల్ క్రెడిటర్స్ అంటారు. ఆపరేషనల్ క్రెడిటర్స్ అంటే రా మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళు గాని, వస్తువులు సప్లై చేసిన వాళ్ళు గాని, సర్వీసెస్ సప్లై చేసిన వాళ్ళు గాని, లేదా ఎంప్లాయీస్ గాని వాళ్ళని ఎంప్లాయీస్ కూడా సర్వీసెస్ ఇచ్చినట్టేగా కంపెనీకి. వీళ్ళంతా ఆపరేషనల్ క్రెడిటర్స్. లేదా కంపెనీ ఇట్‌సెల్ఫ్ కెన్ ఫైల్. నేనింక చేయలేను, నా వల్ల కాదు, నేనే దివాలా తీస్తానని చెప్పి కంపెనీ కూడా ఫైల్ చేయొచ్చు. ఎవరికి ఫైల్ చేస్తుంది అంటే అడ్జుడికేటింగ్ అథారిటీకి ఫైల్ చేస్తుంది. ఎవరా అడ్జుడికేటింగ్ అథారిటీస్? కంపెనీస్‌కి, ఎల్ఎల్‌పీస్‌కి వచ్చేసరికి ఎన్‌సీఎల్‌టీ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. ఇండివిడ్యువల్స్, పార్ట్నర్‌షిప్స్‌కి డీఆర్‌టీ డెట్ రికవరీ ట్రైబ్యునల్. ఇవి కాకుండా ఇంకేముంటాయి మనకి? ఈ 4 కేటగరీస్ ఉంటాయి. ఫస్ట్ ఐయూ చూడండి. ఐయూ అంటే ఈళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. ఎంత అప్పు తీసుకున్నారు? ఎంత తీసుకున్నారు? ఎంత రీపేమెంట్ చేశారు? ఈ సంస్థని ఐయూ అంటారు. ఐపీ అంటే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్. ఈ మొత్తం ప్రాసెస్‌ని మేనేజ్ చేయడం. వీటి మీద ఒక గ్రిప్ తెచ్చుకొని ఒక కోర్స్ లాగా స్టడీ చేసి సర్టిఫికేషన్ కోర్స్ చేసిన వాళ్ళని ఐపీ అంటారు. ఈ కోర్సులను అందించే ఏజెన్సీస్‌ని ఐపీఎస్ అంటారు. ఈ ఐపీఎస్, ఐపీలు, ఐయూలు ఇవన్నీ కూడా ఇబ్బీ రెగ్యులేట్ చేస్తుంది. ఇబ్బీ ఫుల్ ఫార్మ్ ఏంటి? ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. అది రెగ్యులేటర్. ఇది ఎంటైర్ స్టోరీ. ఈ స్టోరీలో ఏదన్నా ప్రాసెస్ తీసుకుంటే మీరు ఇదంతా తర్వాత మీరు నెక్స్ట్ ఏ ప్రాసెస్ చేశారో ఒకసారి మీరు మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఎన్‌సీఎల్‌టీకి ఫస్ట్ పిటిషన్ పెట్టడం జరుగుతుంది. ఎన్‌సీఎల్‌టీ అప్రూవ్ చేసిన తర్వాత
180 డేస్ మారటోరియం పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఈ 180 డేస్‌లో ఏబీసీ లిమిటెడ్ పైన వేరే కేసులు గాని, వేరే ఏవి ఇంతకుముందు వేరే చట్టాలు ఏవైతే ఉంటాయో అవేవి మరి పనిచేయవు. అవన్నీ పనిచేయవు. ఈ ప్రాసెస్ కిక్ అయిన తర్వాత 180 డేస్‌లో ఇంకా వేరే బ్యాంక్ ఏదైనా వచ్చి నాకింత అప్పు ఇవ్వాలి, ఇది కావాలి, అది కావాలి అని అడగడానికి లేదు. వేరే కేసులు పెట్టడానికి లేదు. వాళ్ళు కూడా ఈ ప్రాసెస్‌లోకి ఎంటర్ అయిపోవాల్సిందే. మేము వేరే యాక్ట్ ద్వారా వెళ్తామంటే అవ్వదు. ఇదే యాక్ట్ ద్వారా వెళ్ళాలి. ఈ 180 డేస్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత సీఓసీ ఫార్మ్ అవుతుంది. సీఓసీ అంటే కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఫార్మ్ అవుతుంది. ఇందులో మెంబర్స్ ఎవరు? ఎవరైతే వీళ్ళకి అప్పులు ఇచ్చారో ఈ బ్యాంకుల నుంచే కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఫార్మ్ అవుతుంది. వీళ్ళేం చేస్తారంటే మేనేజ్మెంట్‌ని టేక్ ఓవర్ చేస్తారు. ఆల్రెడీ ఉన్న మేనేజ్మెంట్, సీఈఓస్ వాళ్ళెవరు ఇంకా పని చేయరు. దీస్ గైస్ టేక్ ఓవర్. హైయర్ లెవెల్ మేనేజ్మెంట్ అంతా వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. డెసిషన్స్ అన్ని వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళకి ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్‌ని అపాయింట్ చేస్తారు. తినేమో ఇన్ఫర్మేషన్ యూటిలిటీ దగ్గర డేటా కలెక్ట్ చేస్తాడు. ఎంటైర్ ప్రాసెస్‌ని అతను కోఆర్డినేట్ చేస్తాడు. తర్వాత రెజల్యూషన్ ప్లాన్ వాళ్ళు తయారు చేస్తారు. అంటే ఫస్ట్ దివాలా తీయమని ట్రై చేయరు. ప్రాబ్లమ్ ఏమైనా రిజాల్వ్ చేసే అవకాశం ఉందా లేదా ప్లాన్ వేస్తారు. ఈ రెజల్యూషన్ ప్లాన్‌కి అట్‌లీస్ట్ 75% మెజారిటీతో అప్రూవల్ అవ్వాలి. అప్రూవల్ అయితే ప్రాబ్లమ్ లేదు. అప్రూవల్ లేకపోతే లిక్విడేషన్‌కి వెళ్ళిపోవాల్సొస్తుంది. అర్థమవుతుందా? ఈ రెజల్యూషన్ ప్లాన్ ఎన్‌సీఎల్‌టీకి సబ్మిట్ చేస్తారు. ఎన్‌సీఎల్‌టీ అప్రూవ్ చేస్తే రెజల్యూషన్ ప్లాన్ ప్రకారం రెజల్యూషన్ అంటే ఏం లేదమ్మా. 5 సంవత్సరాలు చెల్లించాలనుకోండి. సరే 10 ఏళ్ళు టైమ్ ఇస్తాం చెల్లించండి అని చెప్పి ప్లాన్ ఇచ్చారనుకోండి. ఏబీసీ లిమిటెడ్ యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళకి వేరే మార్గం లేదు. యాక్సెప్ట్ చేస్తే దాని ప్రకారం వెళ్ళిపోతారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదనుకోండి లిక్విడేషన్‌కి వెళ్ళిపోతారు. లేదా 75% మెజారిటీ లేకపోయినా లిక్విడేషన్‌కి వెళ్ళిపోతారు. సో, లిక్విడేషన్‌కి వెళ్ళేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఈ ప్రాసెస్‌కి అయిన ఖర్చులు, లిక్విడేషన్ కాస్ట్‌లు ఫస్ట్. తర్వాత వర్క్ మ్యాన్‌కి ఇవ్వాల్సినవి. సెక్యూర్డ్ క్రెడిటర్స్‌కి ఇవ్వాల్సినవి. సెక్యూర్డ్ క్రెడిటర్స్‌కి ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు సెక్యూరిటీని రిలింక్విష్ చేసేస్తే. ఆ తర్వాత ఎంప్లాయీస్, ఆ తర్వాత అన్‌సెక్యూర్డ్ క్రెడిటర్స్. ఒకవేళ వాళ్ళు రిలింక్విష్ చేయలేదనుకోండి, ఈ 5కి వచ్చేస్తారు. సెక్యూర్డ్ క్రెడిటర్స్ ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో 5థ్‌కి వచ్చేస్తారు. గవర్నమెంట్ డ్యూస్‌తో పాటు వాళ్ళకొస్తుందన్నమాట. దీని తర్వాత మిగిలిన డెట్స్. ఇంకేమైనా అప్పులుంటే అవి. అది చెప్పాను కదా! రా మెటీరియల్ ఇచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి. తర్వాత ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, లాస్ట్‌కి ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ రాకముందు మనకేంటంటే ఇవి ఉండేవి. సికా అని ఉండేది. సిక్ ఇండస్ట్రీస్ యాక్ట్ అని చెప్పి ఇది ఉండేదన్నమాట. సో, ఈ యాక్ట్ యాక్చువల్‌గా రిపీల్ చేస్తారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ వచ్చిన తర్వాత సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ యాక్ట్ దీన్ని కంప్లీట్‌గా రిపీల్ చేసేసారు. రద్దు చేసేసారు. అలాగే వి యూజ్డ్ టు హావ్ సంథింగ్ కాల్డ్ సర్ఫేస్ యాక్ట్. సర్ఫేస్ యాక్ట్ ఇప్పటికీ ఉంది. సర్ఫేస్ యాక్ట్ 2002 ఇది ఉంది. ఇది ఉన్నప్పటికీ కూడా ఐబీసీ టేక్స్ ప్రిసిడెన్స్. దీన్ని పక్కన పెట్టేసి దీని ప్రకారమే వెళ్తారు. దీన్ని బట్టి కూడా వెళ్ళొచ్చు. దీన్ని బట్టి కూడా సర్ఫేస్ యాక్ట్ గురించి ఇంకొక సెపరేట్ నేను వీడియో చేస్తాను. ఓకేనా? సో, మీరు ఇండియన్ ఎకానమీ కోర్స్ నేను లాంచ్ చేసిన కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్‌కి కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. 31 డిసెంబర్ లోపు జాయిన్ అయితే 8,000 లేకపోతే 10,000 అవుతుంది. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ వెరీ మచ్.